మసాలా పావ్. సో వావ్, మసాలా పావ్. సో యాంగ్జైటీ లెవెల్స్ ఉన్న వాళ్ళు చక్కగా ఇలా కొంచెం చాట్ ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది చాలా గుడ్ న్యూస్ చాలా యాంగ్జైటీ ఉన్న మనుషులకి. సో చూద్దాం మసాలా పావ్ ఎలా చేస్తావు ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా ముంబై, మహారాష్ట్రలో వడపావ్ ఎక్కువగా తింటుంటారు. మన సైడ్ ఏంటంటే పావ్ బజ్జీ కూడా చాలా ఫేమస్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది మసాలా పావ్ అనేది. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం సిమిలర్గా ఉన్నాయి, బట్ కొంచెం సౌత్ ఇండియన్ టచ్ ఉన్నవి ఎక్కువ ఉన్నాయి. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము బటర్లో దీన్ని సార్ట్ చేసుకుందాం, ఈ పావ్ బ్రెడ్ని. సో స్టవ్ ఆన్ చేస్తున్నాను. సో ఇలాంటివి మనము బటర్లోనే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అవును. సో కొంతమందికి బటర్ ఇష్టం లేకుండా నెయ్యి ఎక్కువగా ఇష్టపడుతుంటారు, వాళ్ళు కూడా నెయ్యి యూస్ చేయొచ్చు. నెయ్యి యూస్ చేసుకోవచ్చు. సో మరి ఇది ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, బికాజ్ ఇందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల మనకు ఎక్కువ కాంట్రా ఇండికేషన్స్ అంటే ఏముండవు. సో నార్మల్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళే కాకుండా రిమైనింగ్ పీపుల్ కూడా హ్యాపీగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, సో పావు కూడా వేసేసుకున్నాము. పావు బ్రెడ్ కూడా. సో చాలా మంది ఏంటంటే చాట్ అనగానే చాలా జంక్ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్ అనుకుంటారు. బట్ మనం ఇంట్లోనే కొంచెం హెల్దీగా అండ్ కుకింగ్ ప్రాసెస్ హెల్దీగా ఉంటే చాలా హ్యాపీగా అవి కూడా ఎంజాయ్ చేయొచ్చు. అవును. సో మోస్ట్లీ మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఉండకుంది రెండు, ఒకటి ఓవర్ కుక్ ఉండకూడదు, అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయాలి. ఓకే, సో వాట్ ఎవర్ మనం సాసెస్ ఏదైతే యాడ్ చేసినా కొంచెం అది హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకోవడం, అండ్ ఏదైనా ఓవర్ కుక్ కాకుండా నార్మల్గా మనము అంటే లైక్ ఇది అని కాదు, వేరేది ఏదైనా నాన్ వెజ్ అయినా ఏదైనా కుక్ అవ్వడానికి టైం పడుతుంది అంటే ఫస్ట్ దాన్ని బాయిల్ చేసో లేదంటే స్టీమ్ చేసో సార్ట్ చేసుకోవడం. సో ఇలాంటిది చేసుకుంటే కనుక ఈజీగా ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఈ స్ట్రీట్ ఫుడ్కి వచ్చేసరికి వాళ్ళు కొంచెం ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా యాడ్ చేస్తారు అండ్ ఆయిల్ని రీయూస్ చేస్తారు, అది చాలా అన్హెల్తీ. సో ఇక్కడ మనం ఇంట్లో అయితే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి హ్యాపీగా వీక్లీ 3 to 4 times కూడా తీసుకోవచ్చు. సో ఏదైనా ఓవర్ కుక్ చేయొద్దు అన్నప్పుడు బాయిల్ చేయాలి అంటున్నాం, ఉడకబెట్టాలి అంటున్నారు. సో ఉడకబెట్టినప్పుడు మరి న్యూట్రిషనల్ వాల్యూస్ ఏమైనా పోతాయా? లీచింగ్ చేసినప్పుడు, బాయిల్ చేసినప్పుడు, స్టీమ్ చేసినప్పుడు మనకు న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది అసలు పోవన్నమాట. అది చక్కగా రీటైన్ అయ్యి ఉంటాయి కాబట్టి ఆ ప్రాసెసింగ్ చాలా హెల్తీ ప్రాసెస్ అని చెప్పచ్చు. ఇవైతే అయిపోయినాయి. నెక్స్ట్ మనము ఇది కొంచెం ఎక్స్చేంజ్ చేసుకుందాము, వేరే దాంట్లో మనం రిమైనింగ్ ప్రాసెస్ కూడా చేస్తాం. ఓకే, సో ఇందులో వేయాలా లేకపోతే తీసేసేయాలి? అది పక్కన పెట్టేసుకుందాం, వేరే ప్యాన్లో చేసుకుందాం. ఓకే, మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఇప్పుడు కొంచెం నెయ్యి. ఓకే, సో 2 బటర్ అండ్ నెయ్యి 2 యూస్ చేస్తాం. ఒక స్పూన్, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, సో ఇలాంటి చాట్స్ ఇవన్నీ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అండ్ ఏ టైం బెస్ట్ ఉంటుంది? మనం ఎంత హెల్తీగా ప్రిపేర్ చేసుకున్న చాట్ కాబట్టి కొంచెం మనము ప్రిజర్వేటివ్స్ ఖచ్చితంగా వాడాలి, బట్ తక్కువ క్వాంటిటీ వాడాలి. సో ఏ టైంలో తీసుకోవచ్చు అండ్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? సో బిట్వీన్ 11 AM నుంచి 6 PM ఈ టైంలో మనం తీసుకోవచ్చు, బికాజ్ ఈ టైంలో మనకి యాక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో మనం ఏం తీసుకున్నా త్వరగా డైజెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ టైంలో తీసుకోవచ్చు. అండ్ ఇలా మనం చాట్ ఏదైతే చేసుకుంటామో అది మనం వీక్లీ 3 to 4 times ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అది కూడా విత్ క్వాంటిటీ మెయింటైన్ చేయాలి. లైక్ మనం ఇప్పుడు ఏదైతే ప్రిపేర్ చేసుకుంటున్న మసాలా పావ్ ఉందో ఈ కప్ సైజ్ అంటే అందులో మనకు ఒక 7 to 8 బ్రెడ్ పీసెస్ ఇప్పుడు మనం ఏదైతే అంత వస్తే అదొక 1 cup తీసుకుంటే చాలు. ఓకే, సో నెక్స్ట్ ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి. ఆ తర్వాత పచ్చిమిర్చి,
నెక్స్ట్ గ్రీన్ క్యాప్సికమ్, కొంచెం సాల్ట్, రెడ్ చిల్లీ సాస్, సో ఇలా మనం సపరేట్గా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఎస్. ఓకే, సో ఇంకేమైనా యాడ్ చేయాలి? యా, ఇంకేం లేదు, మనం ముందుగా రోస్ట్ చేసుకున్న బ్రెడ్ ఇందులో వేసేద్దాం. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మరి ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో చాలా యమ్మీగా అండ్ చాలా అరోమాటిక్గా కూడా ఉంది అనమాట. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ లెమన్ స్క్వీజ్ చేద్దాము. ఓకే, ఫైనల్లీ కొంచెం కొత్తిమీర పొడి. సో కొంతమందికి నచ్చితే సేవ్ ఇలా కూడా యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకోవాలి. బట్ మనం ఓన్లీ చిల్లీ సాస్ ఒకటే యాడ్ చేస్తాం. అందులో ఏదైనా ప్రిజర్వేటివ్ అంటే అది కూడా చాలా తక్కువ క్వాంటిటీ అన్నమాట. సో రెడీ అయిపోయినట్టు మన డిష్. మసాలా పావ్ రెడీ అయిపోయింది. ఓకే, సో టేస్టీ మసాలా పావ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మసాలా పావ్కి కావాల్సిన పదార్థాలు: పావు బ్రెడ్ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. మసాలా పావు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వెన్న వేసి కరిగాక అందులో పావు బ్రెడ్ ముక్కలు వేసి వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో నెయ్యి వేసి కరిగిన తరువాత అందులో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, తగినంత ఉప్పు వేసి వేగాక అందులో రెడ్ చిల్లీ సాస్, వేయించుకున్న పావు బ్రెడ్ ముక్కలు వేసి కలిపి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మసాలా పావ్ రెడీ.